శ్రీ గోమాత్రే నమః. నందో రాజా భవిష్యతి అనే నానుడి ఉంది కదా, దానికి సంబంధించిన శ్లోకం. ఉత్తంగభుజనాశో వా దేశకాలాగతోపి వా వైశావణిక్ వినాశో వా నందో రాజా భవిష్యతి. నందో రాజా భవిష్యతి అనే నానుడికి సంబంధించిన ఓ చిన్న కథ. పూర్వము పాటలీపుత్ర రాజు ఉత్తంగభుజుడు. ఆ రాజునకు నందుడు అనే కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత రాజు కామావేశుడై వైశ్యతో సహజీవనం మొదలుపెట్టాడు. కొడుకును భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు. కనీస అవసరాలు కూడా తీర్చకుండా నిరంతరం వైశ్యతోనే కాలం గడుపుతూ ఉన్నాడు రాజు. రాజుగారి భార్య కొడుకుతో చేతిలో చిల్లిగవ్వలేక పేదింటి బిడ్డల రాజమందిరంలోనే కాలం గడుపుతున్నాడు. ఒకానొక రోజు ఒక నగల వ్యాపారి మేలిమి ముత్యాల నగలను అమ్ముతూ రాజమందిరానికి వచ్చాడు. రాజుగారి భార్య ఆ నగల వంక ఆశగా చూచింది. కానీ కొనడానికి డబ్బు లేదు. ఆ విషయం గ్రహించిన ఆమె వద్ద ఉన్న ఓ తెలివిగల చిలికత్తె ఒక సలహా ఇచ్చింది. అప్పటి భాష సంస్కృతం కాబట్టి ఆమె సలహాను సంస్కృతంలోనే ఇచ్చింది. ఉత్తంగభుజనాశో వా దేశకాలాగతోపి వా వైశావణిక్ వినాశో వా నందో రాజా భవిష్యతి. ఈ శ్లోకార్థం ఏమిటంటే, మహారాణి, ముందుగా ఆ హారాన్ని తీసుకోండి. అతన్ని రొక్కం పుచ్చుకోవడానికి కొంత గడువు సమయం అడగండి. తర్వాత సంగతి తర్వాత చూచుకోవచ్చు. ఈలోగా రాజుగారే చనిపోవచ్చు, లేదా రాజుగారు మారి తిరిగి ఇంటికి రావచ్చు, లేదా వర్తకుడు చనిపోవచ్చు, మర్చిపోవచ్చు, వైశ్య కూడా చనిపోవచ్చు, లేదా మరొక రాజు వద్దకు పోవచ్చు, లేదా మన నందుడే రాజు కావచ్చు. ఏం చెప్పగలం? ఏ సమయంలో ఏం జరుగుతుందో ఏమో. ఎలా జరిగేదుంటే అలా జరుగుతుంది అని ఈ శ్లోక పాదాన్ని నానుడిగా వాడుతూ ఉంటారు. నందో రాజా భవిష్యతి అని.